మా లడ్డుగాని తీసుకొని డిమార్ట్కి వెళ్ళాం. ఇది సెకండ్ టైం అంట. ఫస్ట్ టైం రెగ్యులర్ డిమార్ట్కి వెళ్ళాం. ఇది వచ్చేసి న్యూ బ్రాంచ్ గుత్తి రోడ్లో ఓపెన్ చేస్తారని చెప్పేసి వచ్చాము. నా హైయెస్ట్ బిల్ వచ్చేసి 5,000 అనమాట. అది ఎప్పుడంటే నా మ్యారేజ్ అయిన కొత్తలో. ప్రజెంట్ బిల్ వచ్చేసి వాటిలో సగమే 2,300 అంతేనా. ఇప్పుడు ఎందుకు తక్కువ అప్పుడు ఎక్కువ అంటేనా తెలియదు అనమాట. వచ్చిన కొత్తలో ఆత్రం అనమాట. పెళ్ళైన కొత్తలో ఏం కావాలని ప్రతి ఒక్కటి కొనేదాన్ని. అదొకటి మరియు ప్రోడక్ట్స్ ఇంట్లో ఏం లేకపోయినా సపరేట్ వెళ్ళాము మేము ఫ్యామిలీ. అప్పుడు ఇంట్లో కలిసి ప్రతి ఒక్కటి కొన్నాం కాబట్టి కొద్దిగా కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇప్పుడు అలా ఏం లేదు. ఏం కావాలి ఎక్కడ వరకు వేస్ట్ కంటే కానీ స్నాక్స్ ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ లేదు మా దాంట్లో. ప్రతి ఒక్కటి ఇంట్లో వండుకొని చేసుకొని తినడం వరకు మాత్రమే అనమాట నేను చేసిన షాపింగ్. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మా ఆయనకి అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదని తీయాలా కొనాలి అంటేనా. కాబట్టి నాకు ఇంతవరకు వండుకునే వరకు మాత్రమే ఇదనమాట. మా పాప అయితే బాగా హెల్ప్ చేస్తుంది. ఇంటికి రాగానే తర్వాత ఏ పెట్టుకుంటే లేదు ఇప్పుడే పెట్టి అన్ని ముందర పెట్టింది. అది హెల్ప్ అనాలో నాకు సతాయింపనో నాకే అర్థం కావట్లా. ప్రతి ఒక్క చాలా నాకు రీజనబుల్ కాస్ట్లో దొరికాయి. అన్ని షీలింగ్ ప్యాక్ కాకుండా లూజ్ తీసుకున్నాను. క్వాలిటీ బాగున్నాయి. బడ్జెట్లో వచ్చాయి అనమాట. ఈ క్లిప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనేసి తీసుకున్నాను. అంతే అండి. మీ ఇంట్లో మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు మీ హైయెస్ట్ అమౌంట్ ఎంత, మీ హైయెస్ట్ బిల్ చేసిన డిమార్ట్ కాస్ట్ ఎంతో చెప్పండి. నాకైతే హైయెస్ట్ నా మ్యారేజ్ కొత్తలో ఫస్ట్ వెళ్ళాను డిమార్ట్ అయితే ఫస్ట్ హైయెస్ట్ కాస్ట్ ఇప్పుడు నుంచి తీసుకుంటాను కానీ తక్కువలో వెళ్తాను అనమాట. నాకు మ్యాక్సిమం 2,000 3,000 అంతకు మించి ఎక్కువ క్రాస్ అవ్వదు. అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.